శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. రాబోయే 126 రోజుల పాటుగా వృశ్చిక రాశి వారికి ఈ యొక్క రాహు గోచారం వల్ల ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయి, ఎలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. లోపల బలమైన ఇంటెన్సిటీ, ఒకసారి నిర్ణయిస్తే ఏదైనా చేసి చూపించే దృఢ సంకల్పం, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి ప్రత్యేకతలండి. 2026లో రాహు శతభిష నక్షత్రానికి అధిపతి రాహు స్వంత నక్షత్రంలో బలపడుతూ మీ జీవితంలో కెరీర్, ఇంటి వాతావరణం, అంటే దాగి ఉన్న అవకాశాలు, రోల్ చేంజ్ వంటి రంగాల్లో పెద్ద టర్నింగ్ పాయింట్ తీసుకురాబోతున్నానండి. ఈ యొక్క రాహు శతభిష నక్షత్రం గోచారం ఎప్పుడు చేస్తున్నారా అంటే 23 నవంబర్ 2025 నుంచి ఆగస్టు 2026 వరకు శతభిష నక్షత్రం మీద గమనం చేస్తూ ఉంటాడు. 4 నక్షత్ర పాదాల మీద మొత్తం 250 డేస్. కానీ ఇందులో అత్యంత బలమైన దశగా మనం చెప్పుకుంటున్న 126 రోజులు ఏంటంటే 25 జనవరి 2026 నుండి 30 మే 2026 వరకు ఆయన 3వ పాదం మీద వెళ్ళినప్పుడు ఇదేంటంటే నవాంశ చక్రంలో కూడా, రాశి చక్రం అనేది శరీరం అయితే నవాంశ అనేది ఆత్మ లాంటిదండి. ఇక్కడ కూడా రాహు కుంభంలో ఉంటాడు. మొదటి 23 తర్వాత 63 రోజులు మకరంలో ఉంటాడు. మకరము కుంభం రెండు కూడా శనికి సంబంధించినటువంటి ఈ యొక్క రాశులే కాబట్టి మంచి ఫలితం ఉంటుందండి. ఇక్కడ వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో ఉంటున్నారు. అంటే ఏంటంటే వాహనము, గృహము, చిన్న ప్రయాణాలు, ఫ్యామిలీ కంఫర్ట్స్, ఇవన్నీ కూడా ఇండికేట్ చేసే స్థానం అండి. మీలో ఏంటంటే కొంత ధైర్యం పెరుగుతుంది, కానీ ఎమోషనల్గా కొంతమందికి అశాంతిగా కూడా ఉంటుంది. సడన్ ఇన్కమ్ రావటం, సడన్ ఖర్చు, ఇలా మిక్స్డ్ ఫైనాన్స్ ఇలాంటివి కూడా బలంగా కనిపించే టైము ఈ యొక్క 126 రోజులు. మీరు ఇప్పటి వరకు ఒకటే టాస్క్, ఒకటే రోల్లో కనుక ఉంటే ఇప్పుడు మేనేజ్మెంట్, స్ట్రాటజీ, ప్లానింగ్ వైపు మీరు పుష్ అయ్యే అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంట్ లేదా ప్రాజెక్ట్, లొకేషన్ మార్పులు కూడా, లేదంటే రోల్ చేంజ్ కూడా కొంత కనిపిస్తూ ఉన్నాయండి. మీలోని ఫైటర్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. ఎవరైనా నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నేను బలంగా నిలబెడతాను అన్న భావన మీలో స్ట్రాంగ్గా ఉంటుంది. ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్న ఫీలింగ్ ఉంటుందండి. కాంట్రాక్ట్లు, నెట్వర్క్, రైటింగ్, కమ్యూనికేషన్, ఇలాంటి వాటిలో ముందుండే పరిస్థితి ఉంటుంది. ఇంటి మరియు పని బ్యాలెన్స్ గందరగోళంగా ఉండవచ్చు. వర్క్ స్ట్రెస్ వల్ల మీరు పని కోసం వేరే హోమ్ టౌన్ వదిలి కూడా పక్క ఊర్లో కూడా వెళ్ళే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కెరీర్ అవకాశాలు వచ్చినప్పుడు ఇంటి నుంచి దూరం వెళ్ళాల్సిన పరిస్థితిని ముందుగానే కుటుంబంతో ఓపెన్గా మీరు చర్చించుకోవాలి. ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఎలా చేద్దాం, ఇలాంటివన్నీ కూడా. ఏదైనా మార్పులను విరక్తిగా కాకుండా గ్రోత్ ఛాన్స్గా చూడటం బెటర్ అండి. కొత్త అవకాశం వచ్చిందని పాజిటివ్గా రెస్పాండ్ అవ్వండి. సడన్ గెయిన్స్ కావచ్చు, సడన్ స్పెండింగ్ ఖర్చులు ఇలాంటివి ఉంటాయి. ఆకస్మికంగా ఇంటెన్సివ్ రావచ్చు, బోనస్ రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు,